అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీకోసమే నా అన్వేషణ పార్ట్ 8 విందాం. అవును, ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి మా హాస్టల్కి ఇన్ టైంలో వెళ్ళకపోతే మా హాస్టల్ వార్డెన్ నన్ను చంపేస్తుంది అంటూ చిన్నపిల్లలా మారం చేస్తోంది సమీర. సమీరలో అమాయకత్వం, అందం, అల్లరి అతనికి బాగా నచ్చేసాయి. అందుకే ఆమెనే చూస్తూ నీ పేరు అన్నాడు. మీరా అంది సగం మింగేసి. నీ పేరు మీరానా అన్నాడు అతను. అవును అంది తలని అడ్డదిడ్డంగా ఊపుతూ. సరే, ముందు మనం హోటల్కి వెళ్దాం. రేపు ఉదయమే మీ హాస్టల్ ఎక్కడుందో కనుక్కొని నేను అక్కడ డ్రాప్ చేస్తాను అన్నాడు అతను. వాట్, హోటల్కి వెళ్దామా? వద్దు, నాకు భయం. తెలియని వ్యక్తులతో అలా హోటల్ రూమ్స్లో ఉండకూడదని మా మేరీ మిస్ చెప్పింది అంది తన అందమైన కళ్ళను గుండ్రంగా తిప్పుతూ. అవునా, మరి మీ మేరీ మిస్ ఇలా తప్పతాగి రోడ్ల మీద తిరగకూడదని చెప్పలేదా అని అడిగాడు అతను. అప్పటికే సమీర బాగా తాగుందని అర్థం చేసుకున్న వ్యక్తి. అతను అలా అడిగేసరికి చెప్పింది అంది కింది పెదవిని పైకి పెట్టి పై పెదవిని కిందకు వంచి తలకూక్కుంటూ. ఆమె పెట్టిన ఎక్స్ప్రెషన్ని చూస్తూ గట్టిగా నవ్వేశాడు అతను. అతను అలా నవ్వుతూ ఉంటే అతని ముఖం వైపు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, నువ్వు నవ్వుతుంటే చాలా అందంగా ఉన్నావు, అచ్చు మా సివిక్స్ లెక్చరర్లా అంది కళ్ళు టపటపలాడిస్తూ. మీ సివిక్స్ లెక్చరర్ అంత బాగుంటాడా అన్నాడు అతను సివిక్స్ లెక్చరర్ గురించి చెప్తున్నప్పుడు సమీర కళ్ళు మెరవడం చూసి కాస్త జెలస్గా ఫీల్ అవుతూ. చాలా అంటే చాలా బాగుంటాడు, కానీ ఏం లాభం, మ్యారీడ్ అంది పెదవి విరుస్తూ. ఆ మాట వింటూనే అతడి పెదవుల మీద చిరునవ్వు విరిసింది. అదెందుకో అతనికి కూడా తెలియదు. అతని వైపే చూస్తూ, నీకు కూడా మ్యారేజ్ అయిందా అంది అమాయకంగా చూస్తూ. లేదు. ఏ, నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు అతను చిన్నగా నవ్వి. అతను అలా అనేసరికి కళ్ళు తేలేస్తూ, నేను ఇంకా చిన్నదాన్ని కదా, ముందు బాగా చదువుకుని పెద్దదాన్ని అయిపోయి అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తాను అంది చిన్నపిల్లవాటం పెట్టుకుని. మరి మీ ఊర్లో చిన్నపిల్లలు ఇలానే మందు తాగి రోడ్ల మీద తిరుగుతారా అన్నాడు అతను చిన్నగా నవ్వుతూ. ఆ మాటకి నేనేం చిన్నపిల్లను కాదు, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ తెలుసా అంది బొంగుమూత పెట్టుకొని. మరి ఇందాకే నువ్వు చిన్నపిల్ల అన్నావుగా అన్నాడు కావాలనే. అది అని తలగోక్కుంటూ, నువ్వు కూడా మా ఎకనామిక్స్ లెక్చరర్లా లొడా ప్రశ్నలు అడుగుతున్నావు, నీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పను పో అంది మూతి ముడుచుకున్నాడు తిరిగి. ఆమె అలా మూతి ముడుచుకునేసరికి చిన్నగా నవ్వుతూ, సర్లే ఇక ప్రశ్నలు అడగను, మరి నాతో వస్తావా రావా అని అడిగాడు అతను. ఆ మాటకి చుట్టూ చూస్తూ, చుట్టూ చాలా చీకటిగా ఉంది, చీకటి అంటే నాకు భయం, చీకటిగా ఉంటే బూజులు వస్తాయి, అవంటే నాకు చాలా భయం. చిన్నప్పుడు హాస్టల్ గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఇలానే కరెంటు పోయి చీకటి పడితే ఎంత ఏడ్చేదాన్నో. అందుకే ఈసారికి నేను నీతో వస్తాను, కానీ నువ్వు నన్ను ఏం చేయకూడదు, సరేనా? అలా అని ప్రామిస్ చేయి అంది చేతిని ముందుకు చాచి. ఏం చేయకూడదంటే అర్థం అన్నాడు కావాలనే. అంటే నేను అందంగా ఉంటాను కదా, అందుకు నువ్వు అడ్వాంటేజ్ తీసుకోకూడదన్నమాట అంది కళ్ళను గుండ్రంగా తిప్పుతూ. ఆ మాటలకు అతను పెద్దగా నవ్వేస్తూ, నేను నీలాంటి చిన్నపిల్లల్ని ఏం చెయ్యనులే అన్నాడు చిన్నపిల్ల అనే పదాన్ని ఒత్తి పలుకుతూ. అతని మాటలు నమ్మశక్యంగా ఉండడంతో అతనితో వెళ్ళడానికి సిద్ధమైంది సమీర. అందుకే చేతులనిస్తూ హెల్ప్ మీ అన్నట్టు చూసింది. సరే అంటూ సమీర చేతులు పట్టుకొని ఆమెను పైకి లేపి సరిగ్గా నిలబెట్టి కార్ దగ్గర తీసుకెళ్ళి బ్యాక్ డోర్ తీసి ఆమెను కూర్చోబెట్టి తనెక్కి కూర్చుని వాళ్ళనే విచిత్రంగా చూస్తూ నిలబడ్డ డ్రైవర్ వైపు చూసి పదన్నట్టు సైగ చేశాడు. అతని ధోరణి ఏంటో అర్థం కాని డ్రైవర్ బుర్రగోక్కుంటూ, ఎక్కడికి సార్ అని అడిగాడు. హోటల్కి అన్నాడు ఆ వ్యక్తి. సరే సార్ అంటూ డ్రైవింగ్ సీట్లో కూర్చుని వెనక్కి ఒకసారి తిరిగి చూసి కార్ స్టార్ట్ చేశాడు డ్రైవర్. కారులో ఎక్కిన సమీర బుజ్జి కుక్కపిల్లలా అతని చేతిని చుట్టుకుని కూర్చుని అతని మీద వాలిపోయి పడుకుండిపోయింది. డ్రైవర్ కారును ముందుకు పోనిస్తుంటే ఆ వ్యక్తి సమీర వైపే చూస్తున్నాడు. అంతలో వారి కారుకి ఏదో మళ్ళీ అడ్డు రావడంతో డ్రైవర్ సడన్గా బ్రేక్ వేశాడు. డ్రైవర్ అలా సడన్ బ్రేక్ వేయడం వల్ల
కార్ బ్యాక్ సీట్లో ఉన్నతను సమీర ఇద్దరూ ముందు సీటుకి తలగుద్దుకోపోయారు. కానీ అలా జరగకుండా ఆ వ్యక్తి సమీర తలకి తన చేతిని అడ్డుపెట్టాడు. డ్రైవర్ ఒకసారి వెనక్కి తిరిగి సారీ అని చెప్పి మళ్ళీ కార్ స్టార్ట్ చేశాడు. సడన్ బ్రేక్ వేయడం వల్ల పడుకున్న సమీర కళ్ళు తెరిచి చుట్టూ చూసి తన నుదుటి మీద ఉన్న తన చేతిని చూస్తూ ఏం జరిగిందో అంచనా వేసుకుని, నువ్వు మంచివాడివి, అచ్చు మా నాన్నలాగే అంది నవ్వుతూ. ఆమె అలా అనేసరికి ఆ వ్యక్తికి ఆనందంగా అనిపించింది. అందుకే చిన్నగా నవ్వుతూ ఆమె నుదుటి మీద పడుతున్న ముంగురులను వెనక్కి నెడుతూ, మీ ఊరు పేరేంటి అని అడిగాడు. అది అని చెప్పబోయి ఆగి, నా గురించి తర్వాత, ముందు నీ గురించి చెప్పు, నీ పేరేంటి అని అడిగింది సమీర. నా పేరు అమర్ వర్మ అన్నాడు అతడు గర్వంగా. అమర్ కాదు, నువ్వు నన్ను ఇందాక అమ్మలా ఆదుకున్నావు కాబట్టి నేను నిన్ను అమ్మ అని పిలుస్తాను, సరేనా అంది క్యూట్గా చూస్తూ. ఆమెలా అండంతో, నీకు నేను నాన్న అమ్మ లెక్చరర్లా తప్ప ఇంకే విధంగా కూడా కనబడడం లేదా అన్నాడు కొంటెగా చూస్తూ. కానీ అతని చూపుల్లో తేడా కనిపెట్టే స్థితిలో ఆమె లేదు కాబట్టి ఏం మాట్లాడకుండా చిన్నగా నవ్వూరుకుని మళ్ళీ అతని చేతిని గట్టిగా పట్టుకుని ముడుచుకుని నిద్రపోయింది. తన చేతిని పట్టుకుని చిన్నపిల్లలా ముడుచుకుని పడుకున్న సమీరాని చూస్తూ, ఎవరు నువ్వు, ఎందుకు నాకు ఇంత దగ్గర అయ్యావు, నీ సాన్నిహిత్యం నాకు ఎందుకు బాగా నచ్చుతోంది, నువ్వెవరైనా నీ గతం ఏదైనా నాకు నువ్వు కావాలనిపిస్తోంది, నీతోనే నా జీవితం మొత్తం లీడ్ చేయాలనిపిస్తోంది అనుకుంటూ ఆమె చెంపలను ప్రేమగా నిమిరాడు. తన చెంపలను తాకిన అతని వేళ్లను గట్టిగా పట్టుకొని ఆదమర్చి నిద్రపోతోంది సమీర. కొద్ది నిమిషాల తర్వాత హోటల్ ముందు ఆగింది కారు ఆగ్గానే నిద్రపోతున్న సమీరను చూస్తూ ఆమెకు నిద్రాభంగం కలగకుండా జాగ్రత్తగా ఆమెను ఎత్తుకుని కారు దిగాడు అమర్. సమీర్ని అలా చేతుల్లో ఎత్తుకుని తన రూమ్ వరకు నడిచాడు. తర్వాత రోజు ఉదయం నిద్రలేచిన సమీర ఒళ్ళంతా నొప్పిగా ఉండడంతో బద్ధకంగా ఒంటిని విరుచుకుంటూ పక్కకి తిరిగి చూసి షాక్ అయింది. తన పక్కన బెడ్ మీద ఒక వ్యక్తి పడుకునున్నాడు. అది చూస్తూనే ఒక్క క్షణం ఆమె కంగారు పడిపోయింది. వెంటనే చుట్టూ చూస్తూ అది తన హాస్టల్ రూమ్ కాదని తను హోటల్ రూమ్లో ఉందని అర్థం చేసుకుని తను ఇక్కడికి ఎలా వచ్చిందో అర్థం కాక తల పట్టుకుని కూర్చుని ఆలోచిస్తూ రాత్రి జరిగింది సగం సగం గుర్తు రావడంతో, అంటే నేను రాత్రంతా ఈ వ్యక్తితో ఉన్నానా, అది కూడా ఒకే మంచం మీద అనుకుంటూ ఇంతలో ఏదో తనకి డౌట్ వచ్చి ఒంటి మీద ఉన్న దుప్పటి తీసి చూసుకుంది. తన ఒంటి మీద నూలు పోగు కూడా లేదు. అంతేకాకుండా ఆమె ఒంటిపై అక్కడక్కడ పంటిఘాట్లు గోరిగిచ్చుళ్ళు ఉండడం చూసి రాత్రి ఏం జరిగిందో అర్థం చేసుకోవాలంత చిన్నపిల్ల కాదు కాబట్టి రాత్రి జరిగింది అర్థం చేసుకుని కళ్ళల్లో పొంగొస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ మంచం పక్కనే కింద పడున్న తన బట్టలను తీసుకుని త్వరగా వాటిని వేసుకుని ఆ వ్యక్తికి మెలకువ రాకముందే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటూ ఆ రూమ్ నుంచి వడివడిగా బయటకొచ్చి ఏడుస్తూ తన హాస్టల్కి పయనమైంది సమీర. అలా తన గతంలో ఉండగా ఎవరో పిలిచినట్టు అనిపించి తలను తిప్పి అటుగా చూసింది సమీర. తన టేబుల్ ముందు బేరర్ నిలబడి, ఏం కావాలి మేడం అన్నాడు వినయంగా. తల బద్దలైపోతోంది, స్ట్రాంగ్ కాఫీ ఒకటి కావాలి అంది సమీర. సరే మేడం అంటూ అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాసేపటికి కాఫీ రావడంతో మెల్లిగా కాఫీ సిప్ చేస్తూ, జరిగిందని నేను ఎలాగూ మార్చలేను కాబట్టి ప్రస్తుతం నాన్న ఆరోగ్యం గురించి ఆలోచించడం ముఖ్యం అనుకుని కాఫీ తాగడం పూర్తవ్వడంతో బిల్ కట్టేసి తండ్రి గది వైపు వెళ్ళింది సమీర. మరి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.